హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటి అమూల్య. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో నేను అసలు సమ్మర్లో ఏం చేద్దాం అనుకున్నాను, ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం ఎలా ఉంది, ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. యాక్చువల్గా మ్యాథ్స్ పొడవుకి సంబంధించి క్లాసెస్ అయితే చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ థర్డ్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది. సో నెక్స్ట్ మెథడ్స్, టెక్నిక్స్ అండ్ అప్రోచెస్ ఉన్నాయి కదా, ఆ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన కొత్త వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, బట్ ఇంకా పోస్ట్ చేయలేదు. ఈవినింగ్ వరకు అట్లా నేను పోస్ట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ పోస్ట్ చేస్తాను. ఎందుకు ఈ వీడియో చూస్తున్నా అంటే ఆల్రెడీ అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే మేము వెకేషన్ వెళ్ళడానికి ముందు నుండే ప్లాన్ చేసుకున్నాం. సో 23rd లాస్ట్ వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత ఒక 2 days అట్లా, ఒక రోజు రెస్ట్ తీసుకొని 2 days అట్లా షాపింగ్ చేసుకొని మళ్ళీ ఒక రోజు మొత్తం బ్యాగ్స్ అన్ని బ్యాగ్ చేసుకొని సండే రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అందరం అనుకోని ప్లాన్ చేసుకున్నాం. నలుగురు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మండే ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2:30కి అట్లా స్టార్ట్ అయినాం. సో 2:30కి స్టార్ట్ అయితే మళ్ళీ జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని టూర్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఫ్రైడే ఈవినింగ్ అయింది. సో సాటర్డే అక్కడే ఉండి సండే రోజు నేను మళ్ళీ సిటీకి రావడం జరిగింది, కరీంనగర్కి. సో వచ్చిన తర్వాత ఒక 2-3 వీడియోస్ నేను చేసిన, బట్ టైం లేక ఎడిట్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ నేను ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాను అనమాట. సో ఇప్పుడు ఇంకా మ్యాథ్స్ పడగా క్లాసెస్ అయితే చేయాల్సిందే, కానీ మీరు కింద కామెంట్ చేయండి. అంటే మీరు మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, మెథడాలజీలో మీరు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ ఇంకా మీకు ఏ టాపిక్ అర్థం కాలేదు, ఏ టాపిక్ మీద క్లాసెస్ చేయమంటే ఆ టాపిక్ నేను చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో అన్ని కంప్లీట్ అవ్వడానికి లేదు. ఒకటి క్లాసెస్ చేయడానికి ఏంటి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంటే మాకు పీజీ అసైన్మెంట్ స్టార్ట్ అయినాయి అనమాట. ఆల్రెడీ నేను టూర్కి వెళ్ళినప్పుడే డేట్ వచ్చిందంటే, సో 15th అని కొందరు అంటున్నారు. సో May 31st వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో అప్పటి వరకు నేను 2 అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. అంటే అసైన్మెంట్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ 10 సబ్జెక్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదొక వర్క్. ఇంకా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. సో ఈఓటీ, జీఓటీ అని. సో వాటికి కూడా నేను అప్లై చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ కూడా ఈ మంత్ లోనే ఉంటాయని ఇన్ఫర్మేషన్. దీంతో పాటు అందరికి తెలిసి ఉంటుంది, టీచర్స్ అందరికి టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట సర్వీస్ లో. సో అందులో టీచర్స్ కి అయితే 5 days ట్రైనింగ్ ఉంది అనమాట. కాకపోతే ఇక్కడ నన్ను ఎంఆర్పిఓ సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మండల్ రిసోర్స్ పర్సన్ గా నేను మా మండల్ నుండి నన్ను సెలెక్ట్ చేశారు. సో అక్కడ నేను ట్రైనింగ్కి వెళ్ళడానికి 5 days, ట్రైనింగ్ చెప్పడానికి ఒక 5 days. సో అక్కడ ఒక 10 days వేస్ట్ అయిపోతుంది. ఈ అసైన్మెంట్స్ రాయడానికి ఒక మినిమం రోజు డైలీ ఒక 2 subjects రాసిన ఒక 5 days ఇక్కడ అసైన్మెంట్స్ కి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్ని ఓపెన్ బుక్ సిస్టమే, కానీ ఏ బుక్ లో ఏది ఉంది కనీసం ఇండెక్స్ అయినా చదువుకుని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏం తెలియకుండా క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్ ఏ బుక్ లో ఉందో వెతకడం చాలా చాలా కష్టం. నిజానికి అలా వెతకడం కన్నా చదవడం ఈజీ, కానీ అన్ని బుక్స్ చదివేంత టైం లేదు కాబట్టి కనీసం ఏ బుక్ లో ఏముంది, కనీసం ఇండెక్స్, ఆ టాపిక్స్ అలా చదవాల్సిన అవసరం. సో దానికి కూడా ఒక 2-3 days అయితే ఎట్లయినా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మినిమం టు మినిమం ఒక 20 days అనేది నాకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ 20 days అయిపోయేసరికి ఆల్మోస్ట్ May 25th, 26th వస్తుంది. సో 4-5 days తర్వాత మళ్ళీ మాకు June 1st నుండి జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే June 1st నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నాకు మధ్యలో ఒక 2-3 days తప్ప అసలు టైం లేదు. సో ఈ ఉన్న టైంలో అడ్జస్ట్ చేసుకొని క్లాసెస్ చేయాలంటే చాలా చాలా కష్టం. ఇప్పుడు నేను అసైన్మెంట్స్ రాసుకుంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక వీడియో, ఒక క్లాస్, 2 classes అట్లా చేయొచ్చు. కానీ ట్రైనింగ్కి వెళ్తే మాత్రం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కాబట్టి డెఫినెట్గా టైర్డ్ అయిపోతాం. మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి లైటింగ్ ఉంటుంది. సో చేయడానికి కూడా చాలా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ ద్వారా మ్యాథ్స్ పెరగడానికి ఫాలో అవుతున్నారో, నేను చెప్పే క్లాసెస్ వింటున్నారో, రాసుకుంటున్నారో, మీకు ఏదైనా డిఫికల్టీ టాపిక్ ఉంటే, ఏదైనా కష్టంగా ఉంటే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ సంబంధించి కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ రిలేటెడ్ బేసిక్స్ నుండి, అంటే మొత్తం టాపిక్ ఇంట్రడక్షన్ నుండి మొదలుపెట్టి కాన్సెప్ట్ మొత్తం చెప్తే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and comment. I don't forget to subscribe our channel Enlighten India. Thank you.